అందరికీ నమస్తే అండి. నేను మీ రావుదేవరపల్లి. ఈరోజు మా మిత్రుడు జనకుట్టు వినోద్ వాళ్ళ చిన్న కుమారుడు దర్శిత్ ఒక 2 years బ్యాక్ తను మరణించాడు. కానీ అందరి హృదయాల్లో తను బ్రతిగా ఉన్నాడు. సరే, తన జయంతిని పురస్కరించుకుని ఈ రోజున దాదాపుగా 100 మందికి నిరుపేదలకు ఆహారం అందించాలని మిత్రుడు పూనుకున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఈ కార్యక్రమం మేము కొంతమందికి భోజనాలు పంచడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 100 మందికి ఇంటికాడే తన ఫ్యామిలీ అంతా కూడా చాలా కష్టపడి భోజనాలు ఏర్పాటు చేశారు. బిర్యానీ, చికెన్ కర్రీతో పెరుగు చట్నీ కలిపి మా నందన ఫౌండేషన్ ద్వారా పంచమన్నారు. మాకు చాలా సంతోషం అండి. మిత్రుడు ప్రతి విషయంలో కూడా ఫౌండేషన్కి ప్రతి నెల కూడా తన ఉన్న కాడికే 100-200 ఇచ్చి ఎప్పుడు కూడా ఫౌండేషన్ ఎదుగుదలకు సహాయపడతాడో. తన బిడ్డ జయంతిని పురస్కరించుకుని ఈ రోజున 100 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. పార్సల్ చేసి మేమందరం టీమ్గా బయలుదేరి వెళ్ళి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొవ్వూరు గోపాదాల రేవులో పంచడం జరిగింది. మాతో పాటు మా అనుబంధ సంస్థలు అయినా సరే కార్డ్స్లో ఫౌండేషన్ కూడా కొన్ని కార్డ్స్ తీసి పంచమని చెప్పారు. సో ఈ విషయంలో నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే దర్శిత్ మిలిందు చనిపోయినా సరే మా ఇంట్లో హృదయాల్లో బతిగా ఉన్నాడు. సో ఇలాంటి మంచి కార్యక్రమం చేసిన మిత్రుడిని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. దర్శిత్ ఈ పేరు ఒకప్పుడు సంచలనం అయిందండి. మా ఊర్లో ఈ పేరు ఒక్క ఊర్లోనే కాదు, చుట్టుపక్కల చాలా ఊర్లో దర్శిత్ 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 అనే సంచలనం అయింది. 2 years బ్యాక్ మా మిత్రుడు వినోద్ కుమార్ వాళ్ళ అబ్బాయి దర్శిత్ చనిపోయాడు. సో తన కోసమని ఈరోజు తన జయంతి పుట్టినరోజును పురస్కరించుకొని దాదాపుగా 100 మందికి బిర్యానీ, చికెన్ కర్రీతో పార్సిల్స్ ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము. దాని నిమిత్తమే కుటుంబం అంతా కూడా చాలా కష్టపడి మిత్రుడు దుర్గాప్రసాద్తో వంట చేయించి మేమైతే భోజనాలు పార్సిల్ చేయించామండి. ఇంచుమించుగా 100 పార్సిల్స్ డబ్బాల్లో పెట్టి కర్రీ, బిర్యానీ, అదేవిధంగా పెరుగు చట్నీ మొత్తం ఒక ఉల్లిపాయ, నిమ్మకాయ మొత్తం కలిపి పార్సిల్ చేసి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇవ్వడానికైతే మేము వెళ్ళాము. రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర, అదేవిధంగా బ్రిడ్జి పక్కన, అక్కడే కాకుండా కొవ్వూరు గోపాదాల రేవుకాడ కూడా కొంతమంది అభాగ్యులకి, ఒంటరి వాళ్లకు, వికలాంగులకు, యాచకులకు ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా నా మిత్రుడు చేసిన పనికి నేను చాలా సంతోషిస్తున్నానండి. తనని నిజంగా కూడా ఒక ఫౌండర్గా అప్రిషియేట్ చేస్తున్నాను. అన్న ఇలాగ నేను భోజనాలు పెట్టాలనుకుంటున్నాను, సో అది కూడా మీ సంస్థ ద్వారాగా అని చెప్పి మాకు చెప్పిన తర్వాత మేము వెళ్ళి తనతో సహకరించి భోజనంలో తర్వాత పార్సిల్లో సహకరించి పట్టుకొని వెళ్ళి మేము మా టీం ఆలీ గారు, నేను, అదేవిధంగా మిత్రుడు నాగేంద్ర, వినోద్ తమ్ముడు చిట్టుబాబు, చిట్టబ్బాయి, సన్నీ, మేమందరం కలిసి రాజమండ్రి వెళ్ళి ఈ భోజనాలు ఎవరికైతే అవసరం ఉన్న వారందరికీ పంచొచ్చామండి. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. ఈ మధ్యన పిల్లలు ఉంటే మరి పిల్లల కోసం అని పెద్ద పెద్ద కేకులు కట్ చేసి నేలపాలు చేస్తున్నారు. అలా కాకుండా చక్కగా భోజనాలు పెట్టాలి, అభాగ్యులు ఆకలి తీర్చాలని కోరుకున్న వినోద్కి మరొకసారి నా హ్యాట్స్ అప్ అండి. థ్యాంక్ యూ. ఇలా లైన్ పాడు లేకపోతే అయిపోయినా ఉన్నాడు. ఆల్ రైట్.
ఇప్పుడు వచ్చే న్యూస్ లాస్ట్ ఇయర్ది అండి, చూడండి. సేవాభావం కలిగించే అంశాలు తెలియజేయాలని నందన ఫౌండేషన్ ప్రతినిధి దేవరపల్లి రమేష్ అన్నారు. పైడిమెట్టకు చెందిన ఫౌండేషన్ ద్వారా గ్రామానికి సంబంధించిన జొన్నకుటి వినోద్ కుమార్ కుమారుడు దర్శిత్ జయంతి సందర్భంగా 100 మంది పేదలకు భోజన సదుపాయం కల్పించారు. దేవరపల్లి విజయ్, జొన్నకుటి సందీప్, గంటా జస్వంత్, ఎస్కే ఆలీ, వినోద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నందన ఫౌండేషన్ ద్వారా ప్రతి నెల సొంతంగా సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు సంస్థ ద్వారా కొంతమంది దాతలు కూడా. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.